హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు ప్రధాన వార్తాపత్రికల్లో వార్తలు నిన్న ప్రతిపక్ష పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి గారు కృష్ణా జిల్లా పెడన కాన్స్టిట్యున్సీలో గూడూరు మండలంలో కొన్ని గ్రామాలని పరామర్శించారు. గ్రామాల్లో ఉన్న రైతుల్ని, తుఫానుతో నష్టపోయిన రైతుల్ని పరామర్శించి వాళ్ళకి ప్రభుత్వం ఏ మేరకు పరిహారము సహాయం చేస్తుంది, ఆ సహాయంలో ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా, ఆ ఇబ్బందుల గురించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే కార్యక్రమం కోసం ఒక పరామర్శకు వచ్చారు. పెద్ద ఎత్తున రైతులు స్పందన ఉంది. రైతులు విశేషంగా స్పందించారు. ఆ రైతుల యొక్క బాధల్ని ప్రత్యక్షంగా ఆయన విన్నాడు. దీన్ని సాక్షి పేపర్ ఒక రకంగా, ఆంధ్రజ్యోతి పేపర్ ఒక రకంగా, ఈనాడు పేపర్ ఒక రకంగా, ఆంధ్రప్రభ పేపర్ ఒక రకంగా, ఇట్లా ఒక్కొక్క పేపర్ ఒక్కొక్క రకంగా వాళ్ళ కళ్ళకి జగన్మోహన్ రెడ్డి పర్యటన, రైతుల దగ్గర పోవటం, వాళ్ళ ఆత్మ ఘోష వినటం, వాళ్ళ బాధలు, వాళ్ళ సమస్యలు, వాళ్ళ కష్టాలు, వాళ్ళ నష్టాలు వింటే అది ఒక్కొక్క పేపర్కి ఒక్కొక్క రకంగా కనపడది. ముందుగా మనం ఆంధ్రజ్యోతి పేపర్ చూద్దాం. ఈయనకి ఏం కనపడదంటే, ఈయనకి జగన్ షో అట, జనం పాటలు పడ్డారట, రైతుల పరామర్శ పేరిట వైసీపీ బల ప్రదర్శన చేసిందట. ఇది ఒక జగన్మోహన్ రెడ్డి షో లెక్క కనపడ్డది ఆంధ్రజ్యోతికి. ఇది జగన్మోహన్ రెడ్డి షో కాదు, ప్రజల బాధల ప్రదర్శన. రైతుల బాధలలో ఉంటే, రైతులు తుఫాన్లో వాళ్ళ పంటలు నష్టపోయి బురదలో ఉంటే, బురదలోంచి ఒక చెయ్యి అందుకొని బయటికి లాగాల్సిన ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు లండన్లో ఉండు, అక్కడ షో చేస్తారు. దాన్ని షో అంటారు, దీని షో అంటారు. ఆ షో వల్ల ఇక్కడున్న పంట నష్టపోయిన రైతులకు ఏ మేరకు ఉపయోగం ఉంటుందో లండన్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారు చేసే షో, చంద్రబాబు నాయుడు గారు తెచ్చే పెట్టుబడులు, ఆ పెట్టుబడులు పెత్తందారులకు ఉపయోగపడతాయి, ప్రజలకు ఉపయోగపడవు. దాన్ని షో అంటారు అని ప్రజలు అనుకుంటున్నారు. కానీ ఆంధ్రజ్యోతికి ఇది షో లెక్క కనపడది. అంటే పేద ప్రజలు, రైతులకు సంబంధించిన సమస్యలు ఉంటే షో, పేద ప్రజలు, రైతులకు సంబంధించిన బాధలు, కష్టాలు సమాజం దృష్టికి తీసుకొస్తే, ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే అది షో కింద కనపడుతుంది ఆంధ్రజ్యోతికి. అంటే ఎవరి కోసం మీరు పత్రికలు పెట్టుకున్నది? ఎవరి కోసం మీ పత్రిక? రైతుల కోసం, కష్టాల్లో నష్టాల్లో బురదలో ఉన్న రైతుల కోసమా, లేదా లండన్లో స్పెషల్ ఫ్లైట్లో పోయి షో చేస్తున్న చంద్రబాబు నాయుడు గారి కోసమా అని ఈరోజు రైతులు అడుగుతున్నారు. మా బాధలు వినటానికి జగన్మోహన్ రెడ్డి వస్తే, ఆ బాధల్ని ఇంకాస్త మీరు తోడయి హైలైట్ చేసేది పోయి షో అని ఒక్క మాటతో తీసేస్తుంది. అంటే మీ పత్రిక దేనికోసం ఉంది, ఎవరి కోసం ఉంది, మీది అసలు పత్రిక కాదా, ప్రజల కోణం ఉందా లేదా, సమస్యల కోణం ఉందా లేదా అనేది స్పష్టంగా కనపడుతుంది. మీది పత్రిక కాదు, మీకు ప్రజల కోణము లేదు, ప్రజల హృదయ స్పందన తెలియదు మీకు అనేది స్పష్టంగా కనపడుతుంది. ఈయనకి రైతుల పరామర్శ పేట వైసీపీ బల ప్రదర్శన చేసిందట. పంటల బీమాపై జగన్ ప్రగల్భాలు, పంట బీమా చెల్లించకపోవడం వల్లే రైతులకు కష్టాలని జగన్ ఆరోపణలు. వాస్తవమే కదా మరి, ఇది ప్రగల్భాలు ఏముంది ఇందులో? ఈ క్రాప్ సిస్టమ్తో ఇచ్చిండు జగన్మోహన్ రెడ్డి 2019లో, ఆర్బీకే సెంటర్లు పెట్టిండు జగన్మోహన్ రెడ్డి 2019లో, ఇన్పుట్ సబ్సిడీ పెట్టిండు, రైతుకు బీమా ఇచ్చిండు. 55 లక్షల మంది రైతులు, దాదాపు 7,000 కోట్ల పైచిలకు బెనిఫిట్ పొందారు. ఆ రైతులు ఈరోజు మాట్లాడుకుంటున్నారు, అడుగుతున్నారు. జగన్మోహన్ రెడ్డి ఉన్న సందర్భంలో, ఆయన ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చిన రైతు భరోసాకు సంబంధించి బీమా ఎందుకు లేదు? ఇప్పుడు ఈ స్థాయిలో నష్టపోయిన రైతులకు ఎందుకు బీమా పరిహారం ఇవ్వరు? ఈ ఎన్యుమరేషన్ ఏంది? ఈ డొల్లతనం ఏంటి? ఎన్యుమరేషన్లో కూడా బ్లాక్మెయిల్ అట. మీరు పంట నష్టపోయిందని రాంచారా, మీకు మిగతా పంట ఏదైనా మిగిలి ఉన్న పంటను కొనం, ఇక నష్టమైపోయిందిగా, ఇక మునిగింది అన్నారుగా, ఇక నీకు పంట ఎక్కడిది అని బ్లాక్మెయిల్ అట. లేదా నువ్వు పంట నష్టపోయిందని ఎక్కువ రాంచినవా, నీకు వేరే బెనిఫిట్స్ కట్ అవుతాయి. అంటే తెలుగుదేశం పార్టీ నాయకులకి, అధికారులకి ఒక అసైన్మెంట్ ఇచ్చిండు ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. ఏమిచ్చిందంటే, పంట నష్టపరిహారం ఎన్యుమరేషన్లో తగ్గించే కార్యక్రమం చేయండి. 15 లక్షల ఎకరాలు పంట నష్టపోతే దాన్ని తగ్గించే కార్యక్రమానికి వాళ్ళని పురమాయించి లండన్ పోయారు చంద్రబాబు నాయుడు గారు. ఇది తప్పు, ఇది కరెక్ట్ కాదు. రైతుల హృదయ స్పందనేనండి, రైతుల కోణంలో ఆలోచించండి, వ్యవసాయం దండగానే మైండ్ సెట్ నుంచి బయటికి రండి చంద్రబాబు నాయుడు గారు అని ఒక సందేశాన్ని ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిండు. అది షో లెక్క వీళ్ళకి కనపడ్డది. ఇది ఈయనకి ఇదేమో షో లెక్క కనపడ్డది.
విజన్ ఉంటేనే అభివృద్ధి అని ఇక్కడ ఏం విజను? ఎవరి కోసం అభివృద్ధి? లండన్‌లో చంద్రబాబు నాయుడు గారు చెప్తుండు విజన్ ఉంటేనే అభివృద్ధి అని. ఏం విజన్ ఉంది? ఆ విజన్ వల్ల ఎవరు అభివృద్ధి అయ్యారు? ఎంత మీరు విజన్ ఉన్నా 4 సార్లు ముఖ్యమంత్రి చేసినా మీ విజన్ ఈరోజు తుఫాన్‌లో కొట్టకపోయిన పంటలను కాపాడిందా? తుఫాన్‌లో నష్టాల్లో కూరకపోయిన రైతులను కాపాడుతుందా? ఏం కాపాడట్లేదుగా. కాపాడితే మీరు మొన్న దీపావళి సందర్భంగా పారిశ్రామికవేత్తలకు 1500 కోట్ల పరిహారం ఇచ్చారు. ప్రోత్సాహకం. గూగుల్‌కి 22,000 కోట్ల ప్రోత్సాహకం ఇచ్చారు. వాళ్ళని కాపాడుతుంది. వాళ్ళకి మీ విజన్ ఉపయోగపడుతుంది. మీ విజను మెజారిటీ ప్రజలున్న రైతులకు ఉపయోగపడలే. అదే ఈరోజు క్షేత్రస్థాయిలో తుఫాను బాధితులు మాట్లాడుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గడిచిన 5 సంవత్సరాల్లో ఆర్బీకే సెంటర్లు పెట్టి ఇన్పుట్ సబ్సిడీలు ఇచ్చి రైతులకు బీమా క్లెయిమ్ ఇప్పించి పరిహారం ఇప్పించి రైతు భరోసా ఇచ్చి ఎరువుల విషయంలో ఇత్తనాల విషయంలో ఎక్కడా కూడా రైతుకు కొరత లేకుండా చూసిండు. మనం కూటమిని ఎన్నుకుంటే ఈ కూటమి మనకి మొండి చేయి చూపించిందని ప్రజలు మాట్లాడుకుంటున్న పరిస్థితి. దాన్ని మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకురాకుండా జగన్మోహన్ రెడ్డి షో లేదంటే లండన్లో చేస్తే విజనం. ఆంధ్రప్రదేశ్లో పంటలు నీటల్లో మునిగిన రైతుల దగ్గర పోయి పరామర్శిస్తే దాన్ని విజన్ అంటారు. దాన్ని హృదయ స్పందన ఇంటమంటారు. ఎక్కడో లండన్లో కూర్చొని నేను పెట్టుబడులు తెస్తా అంటే తెస్తారు. ఇప్పుడు కాదు సందర్భం అది. ఇది ఒక వార్త. దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి పర్యటనకు సంబంధించి వాళ్ళకి అది కనపడది. ఇక ఆంధ్రప్రభకి ఏం కనపడదంటే రైట్ కూటమి హాయమో విపత్తుల పాలన 18 నెలల్లో 16 విపత్తులు మోంతా తుపాను ఊడ్చేసింది. రైతుల పరిస్థితి దారుణం. గింజలు వచ్చే దశలో దెబ్బతిన్న వరి. కష్టాల్లో రైతులుంటే లోకేష్ క్రికెట్ చూస్తారా? సీఎం చంద్రబాబు చాపర్లలో పర్యటనలా? రైతుల పట్ల ఇంత కఠినమైన వైఖరా? మా హాయంలో అండగా నిలబడ్డ కృష్ణా జిల్లా పర్యటనలో మాజీ సీఎం వైఎస్ జగన్. ఇది ఆంధ్రజ్యోతికి నచ్చింది ఏంటంటే మా హాయంలో మేము రైతులకు అండగా ఉంటే లోకేష్ క్రికెట్ చూడటానికి లండన్ పోవటానికి తండ్రి చంద్రబాబు నాయుడు గారు చేపర్ ఫ్లైట్లో తిరుగుతున్నారు. వాళ్ళని నేను పరామర్శించడానికి వచ్చిన ఆయన అండు. అది నచ్చలే ఆంధ్రజ్యోతికి. అందుకే ఇది షో కింద జగన్మోహన్ రెడ్డి షో కింద కనపడ్డది. 18 నెలల్లో 16 విపత్తులు వస్తే ఒక్క విపత్తుకు కూడా సాయం చేయలే. ఇది విపత్తుల పాలన అని చెప్పి ఆయన అన్నందుకు ఇది విపత్తుల పాలన ఎట్లా అంటావు నువ్వు అని చెప్పి ఇక ఇక్కడ సమస్యలన్నీ పరిష్కరిస్తామని చెప్పి ఇదే లోకేష్ గారు అంటే రైతులు పంట నష్టపోయి బురదలో వరదలో పంటలుంటే క్రికెట్ చూసుకుంటూ సంబరాలు పోయి నోరు బొంగురు పోయే వరకు అరిచిండట. మనం అందరం ఎంజాయ్ చేసినాం క్రికెట్ అంటుండు. క్రికెట్ ఎంజాయ్ చేయటం కాదు. ఎంజాయ్ చేయడానికి మీరు మంత్రి కాలే, క్రికెట్ ఎంజాయ్ చేయడానికి మీకు ఓట్లేలే. ఇక దాన్ని మాఫీ చేయడానికి నిన్న ఒక 4000 అప్లికేషన్లు 4 గంటలలో వినతులు పరిష్కరించిండట. 4000 అప్లికేషన్లు 4 గంటల్లో వచ్చే పరిస్థితి మీరు 16 నెలల పరిపాలన తర్వాత కూడా వచ్చిందంటే దాన్ని మీరు పాజిటివ్గా కాదు నెగిటివ్ తీసుకోవాలి. ఎందుకు నెగిటివ్ తీసుకోవాలంటే 4 గంటల్లో 4000 మంది సమస్యలతో వచ్చారంటే మీ యంత్రాంగం కింద ఏ మేరకు ప్రజలకు పనిచేస్తుంది, మీరు చెప్పే రియల్ టైం గవర్నెన్స్ నిజంగా ఉంటే ఆ రియల్ టైం గవర్నెన్స్లో కూడా 4 గంటల్లో 4000 సమస్యలతో ప్రజలు మీ దగ్గరకు వచ్చే పరిస్థితి ఉందంటే ఏ స్థాయిలో మీ ప్రభుత్వ అసమర్థత యంత్రాంగం అసమర్థత ఉందో దాన్ని గమనించండి మీరు. దీనికి ఈరోజు ఆంధ్రజ్యోతి ఈనాడు కొన్ని ఇట్లాంటి పత్రికలన్నీ ఎలివేషన్ ఇయటానికి 4 గంటల్లో 4000 వినతులను పరిష్కరించిండు. ఏముందో అలా పరిష్కరించడానికి మంత్రి. ఆ వినతులు అక్కడ దాకా ఎందుకు వచ్చినాయి? కింద స్థాయిలో ఉన్న ఎంపీడీఓ, ఎంఆర్ఓ, కలెక్టరు, ఆర్డీఓ రకరకాల డిపార్ట్మెంట్ల గ్రామ సచివాలయ అధికారులు కాదని ఇక్కడ దాకా వచ్చినాయి అంటే మీ ప్రభుత్వ పనితీరు ఎట్లా ఉందనేది దీన్ని బట్టి మీరు గమనించుకోవాలి. ఈ 4 గంటలు 4000 వినతులు అయిపోయింది ఏదో ఉద్ధరించి అయిపోయింది అని అంటే మరి అదే 4 గంటల్లో మీరు రైతుల పరిహారానికి సంబంధించి కూర్చోండి, రైతుల దగ్గరికి వెళ్ళండి. నేను జగన్మోహన్ రెడ్డి వెళ్ళినట్టు ప్రజల దగ్గర రైతుల దగ్గరికి వెళ్తే వాళ్ళ హృదయ స్పందన తెలుస్తుంది. వాళ్ళ నష్టమైంది, వాళ్ళ కష్టమైంది, వాళ్ళ కన్నీళ్ళు వెళ్ళి తెలుస్తుంది. కన్నీళ్లు తొడవటానికో కన్నీళ్ళ బాధను వినటానికో పోతేనే రోడ్ షోలకు కనపడది. ఏసీ రూమ్లో కూర్చొని క్రికెట్ చూస్తే లండన్లో ఉండి చంద్రబాబు నాయుడు గారు విజన్ అంటే ఇక్కడ 4 గంటల్లో 4000 వినతులు పరిష్కరించిందంటే ఇదేదో అద్భుతం లెక్క కొన్ని పత్రికలు రాసినాయి ఈరోజు. ఇది టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రజల మధ్య ఏమనైతట రైట్. ఇది ఈనాడుకు సంబంధించి ఆంధ్రప్రభకు సంబంధించి ఈనాడు చూద్దాం.
ఈనాడులో కూడా నారా భువనేశ్వరికి డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ 2025 పురస్కారం ప్రదానం. ఇది కనపడది ఈనాడుకి. తుఫాను వల్ల కొన్ని లక్షల ఎకరాలు పంట నీట మునిగి వరదలో పంట ఉండి హృదయ విదారకమైన ఘోష అనుభవిస్తుంటారు రైతులు. అది కనపడలే ఈనాడు పేపర్కి. డిస్టింగ్విష్డ్ లీడర్షిప్ ఫెలోషిప్ 2025 వస్తే అది కనపడది. దాన్ని ఆ వార్త ఇని మనం కడుపు నింపుకోవాలి. ఇది బ్యానర్ ఐటమ్. ఇంకోటి నైపుణ్యానికి ఏఐ పోర్టలు యువత కోసం దేశంలో మరోసారి రూపకల్పన చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి ఇది కనపడదు. ఈ రెండు వార్తలు ఈరోజు సామాన్య ప్రజలకు, మెజారిటీ ప్రజలకి ఉపయోగపడే ఒక్క వర్డ్ అని ఉంది ఇందులో. రైతుల గురించి, వాళ్ళ బాధల గురించి, వాళ్ళ కష్టాలు, వాళ్ళ నష్టాల గురించి రాశారా మీరు? దానికోసం ప్రధాన ప్రతిపక్ష పార్టీ అధ్యక్షుడు వెళ్ళి ప్రజల దగ్గరకు పోతే ఆ ప్రజలు ఏమంటున్నారు, ఆయన ఏమంటుండు అనేది కనీసం ఒక పేపర్గా, మీరు ఒక పత్రికగా మీకు కనీస బాధ్యత ఉంటే దాన్ని వేయాలి కదా వార్త. ఎక్కడేశారు? ఇక్కడ వేశారు. ఎక్కడ నష్టపోయిన ప్రతి రైతును ఆదుకోవాలని చెప్పి ఇక అన్నట్టు అది అంటే నష్టపోయిన ప్రతి రైతును ఆదుకోవాలనేది చాలా లో ప్రయారిటీ అయింది ఈనాడుకి. కానీ ఏఈ టాప్ ప్రయారిటీ అయింది. నారా భువనేశ్వరి గారికి వచ్చిన అవార్డు, ఫెలోషిప్ అవార్డు ప్రాధాన్యత అయింది. అంటే దీన్ని బట్టి మీరు ఎవరి కోసం మీరు పత్రికలు, టీవీ ఛానళ్ళు, జర్నలిజం చేస్తున్నారు, నడుపుతున్నారనేది ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. కాబట్టి ఇప్పటికైనా మారాలి మీరు. ప్రజల కోసం, ప్రజా సమస్యలు, ప్రజలు పడుతున్న ఇబ్బందులు, దానిపైన ప్రభుత్వ స్పందన, ప్రభుత్వం దృష్టికి తీసుకోవడం, ఇది చేయాలి పత్రికలు. అది చేయట్లే. ఇది ఒక వార్త ఈనాడుకు సంబంధించి. అంటే ప్రజల దగ్గరికి చంద్రబాబు నాయుడు గారు పోతే ఈనాడు పత్రిక, ఆంధ్రజ్యోతి పత్రిక, ఆంధ్రప్రభ, సాక్షి పేపర్ ఏ రకంగా చూసిన అనేది మనం దీంట్లో ఇక ఈ ప్రజాశక్తిలో ఎమ్యూనరేషన్లో అక్రమాలు, ఇన్పుట్ సబ్సిడీ, పంటల బీమా చెల్లింపులో ప్రభుత్వం విఫలమైంది జగన్ చెబుతుండే. కృష్ణా జిల్లాలో దెబ్బతిన్న పంటల పరిశీలన. మేంతా తుఫాను కారణంగా దెబ్బతిన్న పంటలను ఎన్యూమరేషన్ చేయడంలో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. నష్టపోయిన పంట పొలాల్లో ఈ క్రాప్ ఆధారంగా రైతుల ఫోటోలను జీపీఎస్ చేసి ఎన్యూమరేషన్ చేయకుండా టీడీపీ నేతలు ఇళ్ల వద్దే చేస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. గుంటూరు జిల్లాలో పలు గ్రామాల్లో వ్యవసాయ భూముల విస్తరణని 112 నుంచి 128% ఎన్యూమరేషన్ చేయడం టీడీపీ నేతల అక్రమాలకు అద్దం పడుతుందని విమర్శించారు. ఇది 112 నుంచి 128% పెంచారట. తెలుగుదేశం పార్టీ నాయకుల ఇళ్లలో కూర్చొని వాళ్ళ అనుచరులు, వాళ్ళ కార్యకర్తల పంట విస్తీరణ కంటే ఎక్కువ నమోదు చేసి గవర్నమెంట్ నుంచి వచ్చే నష్టపరిహారాన్ని షేర్ చేసుకునే కార్యక్రమం చేస్తానట. నువ్వెంత, నేనెంత, నేను నీకు ఒక 4 ఎకరాలు ఎక్కువ రాపిస్తా, దాంట్లో వచ్చిన డబ్బులు నాకు సగం ఇయ్యి, నువ్వు సగం తీసుకో. అంటే శవాల మీద పేలాలే అర్థం. ఒకవైపు పంటలు నష్టపోయి వాళ్ళు మున్నీరు అవుతుంటారు రైతులు. వాళ్ళ కన్నీరు తోడాల్సిన రాష్ట్ర ప్రభుత్వం కానీ, ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్తల నాయకులు కానీ ఏం చేస్తున్నారు? ఇదే సందట్లో సడేమయ్య మొత్తం ఎన్యూమరేషన్నే ఎక్కువ చూపించి అసలు బాధితులకి నష్టమైంది. దీంట్లో అసలు నష్టపోయినా, నష్టపోయినా కన్నీరు పెడుతున్న రైతుల్ని వదిలేస్తారు. ఈ కమిషన్ల కోసం ఎన్యూమరేషన్లో తేడాలు చేస్తున్నారు అని చెప్పి ప్రజాశక్తి రాసింది జగన్మోహన్ రెడ్డి అన్నట్టు. ఇంకోటి ఇదే ప్రజాశక్తి, తిరుపతి బస్టాండ్ పైన ఆదాని కన్నుపడ్డదట. 2000 కోట్ల ఆస్తులను కట్టబెట్టడానికి రంగం సిద్ధం, త్వరలో టెండర్లు అయిపోయాయి. ఇదే ఆదానితోని సెకీ ఒప్పందం చేసుకుని జగన్మోహన్ రెడ్డి 1750 కోట్ల రూపాయలు లంచం తీసుకొని సంతకం పెట్టిన అన్నారు. ఆ రోజు అన్నాడు చంద్రబాబు నాయుడు గారు 45 సంవత్సరాల రాజకీయ జీవితం అనుభవం, వేగ్గా ఒక మాట అనేసిండు, వదిలేసిండు, వెళ్ళిపోయిండు. ఇక అది ఎటుపోయిందో తెలియదు. మళ్ళీ సెకీ అనే వర్డ్ కూడా రావట్లే. అదే ఆదానితోని ఈరోజు మళ్ళీ తిరుపతిలో ఉన్న బస్టాండు మొత్తం ఆయనకు అప్పజెప్పే కార్యక్రమానికి టెండర్లు కూడా పిలుస్తున్నారట. 13.5 ఎకరాల విస్తీర్ణంలో తిరుపతి నడిబొడ్డులో బస్టాండ్ ఉంది. దాన్ని ఆదానికి ఇస్తాడట. దీన్ని పీపీపీ అంటాడు. ఇక చంద్రబాబు నాయుడు గారు అనంటే పీపీపీ. ఇంకొక వైపు వేమూరి కావేరి ట్రావెల్స్ ప్రమాదం జరిగితే, లేదా కాశీబొగ్గలో దేవాలయంలో తొక్కీసలాట జరిగి చనిపోతే ప్రైవేటు వాళ్ళ వల్లనే ఇదంతా వస్తుంది అంటాడు. మరి వీళ్ళు ప్రైవేటు వాళ్ళు కాదా? అదాని ప్రైవేటు వాళ్ళ వల్లనే ఇట్లాంటి సమస్యలు వస్తున్నాయి అని చంద్రబాబు నాయుడు గారు చెబుతారు. మీరు చేసేది మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ,
బస్ స్టాండ్ల ప్రైవేటీకరణ, ఆదానీలకి, ఊర్సా కంపెనీలకి, టీసీఎస్‌లకి, గూగుల్‌లకి అమ్మేసే కార్యక్రమం ఇక్కడ చేస్తారు. అంటే మీరు అమ్మినప్పుడు ప్రైవేట్ ముద్దు. ఏదైనా ప్రమాదం జరిగితే ప్రైవేట్ వద్దు. ఇది మొత్తానికి తిరుపతిలో ఉన్న బస్ స్టాండ్‌ని నూతనంగా నిర్మించే టెర్మినల్ ఊహా చిత్రం అట. ఈ ఊహా చిత్రాలతోని ఊహలల్లో తేల్పించి ప్రభుత్వ ఆస్తుల్ని, ప్రజల ఆస్తుల్ని ఆదానీలకి, అంబానీలకో, ప్రైవేట్ వాళ్ళకి కట్టబెట్టే కార్యక్రమం స్టార్ట్ అయిందని ప్రజాశక్తి వీళ్ళకి ఇది కనపడది. అంటే ప్రజల కోణంలో ఏ పత్రికలు వార్తలు రాస్తున్నాయి, ఏ పార్టీలు మాట్లాడుతున్నాయి అనేది ప్రజలు గమనించాలి ఇప్పుడు. కొన్ని పత్రికలు దేనికోసం ఉన్నాయి అసలు వాళ్ళు? కొన్ని పార్టీలని, కొంతమంది నాయకుల్ని కాపాడటం కోసం వాళ్ళ వార్తలు ప్రజలపైన, పేదలపైన లిటరల్‌గా దాడి చేస్తున్నారు వార్తల రూపంలో. అవమానకరమైన వార్తలు రాస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రజల బాధలు, రైతుల బాధల్ని ఇంటానికి పోతే, దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి పోతే, అది షో లెక్క కనపడదంటే ఎంత అవమానకరమైన వార్త అది. ఇది ఆదాని కన్ను ఆర్టీసీ బస్ స్టాండ్ పైన పడ్డదట. రైట్. ఇది ప్రజాశక్తికి సంబంధించి దిశ పేపర్ చూద్దాం. 4 గంటల్లో 4000 మంది సమస్యలకు పరిష్కారం. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించిన మంత్రి లోకేష్. ఆయన కలిసేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చిన ప్రజలు, కార్యకర్తలు ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించి వినతులు స్వీకరించిన లోకేష్. అందరికీ అండగా ఉంటామని భరోసా, దివ్యాంగరాలకి భరోసా కల్పిస్తున్న మంత్రి లోకేష్. 4 గంటల్లో 4000 మంది సమస్యల పరిష్కారం చేశారట నారా లోకేష్ గారు. ఇక్కడ ప్రభుత్వము కానీ, ప్రభుత్వ అధికారులు కానీ, యంత్రాంగం గమనించాల్సింది ఏంటంటే, అమరావతిలో ఉన్న తెలుగుదేశం పార్టీ, విజయవాడలో ఉన్న తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి రాష్ట్రం నలుమూలల నుంచి 4000 మంది 4 గంటల్లో వచ్చి వినతలు ఇచ్చే పరిస్థితి ఉందంటే, మిగతా జిల్లాలలో, మండలాలలో పరిపాలన ఏ స్థాయిలో వరస్ట్‌గా ఉందో అర్థం చేసుకోవాలి. వాళ్ళకి ఆ మండలాల్లోనో, ఆ జిల్లాల్లోనో వాళ్ళ స్థాయిలో పరిష్కారం కాకపోతే, ఇట్లాంటి దివ్యాంగురాలు కూడా పాపం నడవలేని పరిస్థితుల్లో అక్కడ వరకు వచ్చే పరిస్థితి ఉందంటే దాన్ని గమనించండి మీరు. మీ పబ్లిసిటీల కోసం 4 గంటల్లో 4000 వినతులు పరిష్కరించిండని కొన్ని పేపర్లు రాయటం కాదు. ఈ 4 గంటల్లోనే 4000 వినతులు వచ్చే పరిస్థితి ఎందుకు వచ్చింది? అసలు మండలాలలో ఏం పని చేస్తున్నారు అధికారులు? జిల్లా హెడ్ క్వార్టర్‌లో ఏం పని చేస్తున్నారు? వాళ్ళ దగ్గర ఎందుకు పరిష్కారం కావట్లే అనేది పరిశీలించాలి. మీ పబ్లిసిటీల కోసం అమరావతి దాకా, విజయవాడ దాకా రప్పించి ఫోటోల కోసం, వీడియోల కోసం చేయొద్దు. వాళ్ళకి రియల్ టైమ్ గవర్నెన్స్ అని మీరు అంటున్నారు. రియల్ టైమ్ గవర్నెన్స్ అయితే అమరావతి దాకా ఒక మారుమూల గ్రామానికి సంబంధించిన దివ్యాంగురాలు అప్లికేషన్ పట్టుకొని రావాల్సిన పరిస్థితి నారా లోకేష్ గారి దగ్గరికి ఎందుకు వచ్చింది? ఇది నిజంగా రియల్ టైమా కాదా అనేది ఆలోచన చేసుకోవాలి ప్రభుత్వం, ప్రభుత్వ యంత్రాంగం. ఇది రైట్. క్రమశిక్షణ కమిటీ ఎదుట కొలికపూడి, కేశినేని హాజరయ్యారట. ఎంపీ పీఏకి ఇచ్చిన డబ్బుకు ఆధారాలు లేవని ఎమ్మెల్యే. ఎమ్మెల్యేల ఆరోపణలపై ఎంపీ కేశినేని వివరణ. సీఎం చంద్రబాబు ఇండియాకు రాగానే నివేదిక ఇవ్వనున్న కమిటీ. పార్టీ అధ్యక్షుడు పల్లాని కలిసిన కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి. నియోజకవర్గంలో పరిణామాలపై వివరణ. క్రమశిక్షణ కమిటీ ఎదుట కొలికపూడి, కేశినేని హాజరు. దుబాయ్లో ఉన్నప్పుడు, యూఏఈలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ ఘటన జరిగింది. నేను వస్తున్నా, ఇండియాకు వచ్చేదాకా, నేను ఆ రాష్ట్రానికి వచ్చేదాకా ఎవరు దీనిపైన కామెంట్ చేస్తే నేను ఏం చేయాలో చెప్తా అన్నాడు. వచ్చారు. వచ్చిన తర్వాత తుఫాన్ వచ్చింది. దాంట్లో ఆ హడావుల్లో ఉన్నారు. దాని తర్వాత ఎప్పుడైతే లండను చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారో, ఇక్కడ మళ్ళీ క్రమశిక్షణ కమిటీ కూర్చుంది. క్రమశిక్షణ కమిటీ కూర్చుంటే అంటే వీళ్ళ మూటల పంచాయతీ ఇది. ఎంపీ అభ్యర్థికి, ఎమ్మెల్యే అభ్యర్థి 5 కోట్ల రూపాయలు టికెట్ కోసం ఇచ్చిండట. దీనిపైన వివరణలు, సంజాయిషీలు తీసుకుంటున్నారు. ఇక అసలు దీంట్లో ఎవరన్నా సంజాయిషీ ఉంటుంది? బ్యాంకు స్టేట్మెంట్ ఇచ్చిండు కొలికపూడి శ్రీనివాసరావు, కేశినేని చిన్నికి డబ్బులు ఇచ్చినట్టు. ఇక దానికి వివరణ ఏముంటుంది? ఆయనకి ఏం సోకాదు నోటీస్ ఇచ్చారు? టికెట్ల కోసం డబ్బులు ఎందుకు వసూలు చేసినావు అని అడగని పరిస్థితి. ఆయన పైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సింది ఆయన పైన వాస్తవంగా. కానీ కొలికపూడి శ్రీనివాస్కి కూడా నువ్వు ఎట్లా బయట పెడతావు మన దొంగతనాలు, మన మూటల పంచాయతీ అని ఆయనకు కూడా అడిగారు. ఆధారాలు లేవని ఇప్పించారు. ఆధారాలు లేని ఎక్కడి నుంచి వచ్చినాయి? వాట్సాప్లలో స్టేటస్లో పెట్టిండు కానీ బ్యాంక్ స్టేట్మెంట్లు చాలదా? అంటే లంచం అంటే 5 కోట్లు ఇస్తే లంచమా? కొంత అమౌంట్ ఇచ్చినట్టు ఆధారాలతో సహా రుజువు చూపించిండు.
దాని మీద కేసీఆర్ నానిని పార్టీ నుంచి చిన్నిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారా? చేసే ధైర్యం దమ్ముందా? లేదా ఆయన వసూలు చేసింది ఎవరి కోసం? కేశినేని చిన్నికి కొలెకపూడి శ్రీనివాసరావు ఇచ్చింది కేశినేని చిన్ని కోసమేనా? లేదంటే పార్టీకి, పార్టీ అధిష్టానానికి పోయినాయి ఆ డబ్బులు. అందుకే దానిపైన ఇట్లాంటి తాత్సారము, క్రమశిక్షణా సంఘము, దాని ముందు వివరణలు, షరతులు, బేషరతులు, షోకాదులు ఇవన్నీ వస్తున్నాయి అనేది కూడా ఒక చర్చ ఉంది. కాళ్ళు పడుచుకున్న టీచర్కి షాక్ అట. శ్రీకాకుళం జిల్లా ఆశ్రమ పాఠశాల ఉపాధ్యాయురాలి నిర్వాకం. ఫోన్లో మాట్లాడుతూ విద్యార్థులతో కాళ్ళు నొక్కించుకున్నవైన సోషల్ మీడియాలో వీడియో వైరల్. సస్పెండ్ చేసిన సీతంపేట ఐటీడీఏ పీఓ. సస్పెండ్ అయింది. సస్పెండ్ ఎవరైనా చేస్తారు. దీనికి సస్పెండ్ డిస్మిస్ చేసి పడేయాలి. ఇక ఆమె అసలు ఆమె క్యారెక్టర్ ఏందో అర్థమవుతుంది. మంచి దర్జాగా ఫోన్ మాట్లాడుకుంటా కాళ్ళు నొక్కించుకుంటుందంటే ప్రజలు కట్టే పన్నులతో జీతం తీసుకొని వాళ్ళ పిల్లలకి చదువు చెప్పండి అని ఉద్యోగాలు ఇస్తే ఈరోజు ఉద్యోగం లేక 10,000కు 15,000కు పని చేయడానికి కూడా కొన్ని లక్షల మంది యువత డిగ్రీలు పీజీలు అయిపోయి రోడ్ల మీద తిరుగుతున్నారు. వాళ్ళు చేయలేరు నీ పాటి ఉద్యోగం? కాళ్ళు నొక్కించుకునే ఉద్యోగం మీరు చేసేది. దీనికి మళ్ళీ సస్పెండ్ అట. సస్పెండ్తోని సరిపెడితే 3 నెలల్లో మళ్ళీ ఉద్యోగంలోకి ఎక్కా. దీంతోనేముంటుంది? చేయాల్సింది సస్పెండ్ కాదు, డిస్మిస్. టీచర్ అమ్మ ఇదేం పని? పిల్లలతో కాళ్ళు నొక్కించుకుంటూ ఫోన్లో కాలక్షేపం. సోషల్ మీడియాలో వీడియో వైరల్. శ్రీకాకుళం జిల్లా బందంపల్లి స్కూల్లో వెలుగులోకి. టీచర్ సస్పెన్షను. ఇక సస్పెన్షన్ అంటేనే కాపాడే ప్రయత్నం. సుజాత అట, ఉపాధ్యాయురాలు సుజాత. పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తిలో ఉండి కొంతమంది టీచర్లు అనైతిక చర్యలకు పాల్పడుతున్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన. దీనికి నిదర్శనం మేళాయపుట్టి మండలం బందంపల్లి బాలికల గిరిజన ఆశ్రమ పాఠశాలలో పిల్లలకు పాఠాలు చెప్పాల్సిన ఓ టీచర్ కుర్చీలో కూర్చొని సెల్ ఫోన్లో మాట్లాడుతూ టైం పాస్ చేసింది. అంతేకాదు పిల్లలతో కాళ్ళు నొక్కించుకుంటూ తన జులుం ప్రదర్శించింది. అందుకు సంబంధించిన మొత్తం తతంగాన్ని అక్కడే ఉన్న ఒకరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ వీడియో చూసిన నెటిజన్లు పిల్లలకు పాఠాలు చెప్పకుండా ఇదేం పని టీచర్ అమ్మ అంటూ ఓ రేంజ్లో ఫైర్ అవుతున్నారు. ఇప్పుడు ఆ వీడియో బయటకు వచ్చింది కదా, సస్పెండ్ అయింది. ఆ వీడియో బయటకు రాకపోతే అంటే ఇట్లా వీడియోలు బయట రాకుండా ఎంతమంది టీచర్లు ఇట్లాంటి కాళ్ళు నొక్కించే కార్యక్రమం, టైంపాస్ చేసే కార్యక్రమం చేస్తున్నారు. అది గమనించారు నారా లోకేష్ గారు, మానవ వనరుల శాఖ మంత్రి, విద్యాశాఖ మంత్రి. ఏదో ఒక టీచర్ వీడియో బయటకు వచ్చింది కాబట్టి కళ్ళనీళ్ళు తుడిచినట్టు సస్పెండ్ చేస్తాం మేము, ఇక అయిపోయింది మేము ఏదో అద్భుతాలు చేస్తామంటే కాదు. ఇది వ్యవస్థలో మార్పు రావాలి. ఒక వ్యక్తి మీద చర్య తీసుకుంటే కాదు, ఇట్లాంటి వ్యక్తులను సస్పెండ్ చేసి జైలుకు పంపాలి. ఇది బాల కార్మికుల చట్టం కిందకు వస్తుంది. బాలలను వేధింపులకు గురి చేసినట్టు ఫోక్సో యాక్ట్ పెట్టాలి. బాలికలను వేధించినట్టు అంటే బాలికలను లైంగికంగా వేధిస్తే కాదు అది. ఇది ఒక రకంగా కాళ్ళు నొక్కించుకోవటం అంటే ఒక టీచరు ఏంటది బాల కార్మిక చట్టాలకు వ్యతిరేకం. దాన్ని బేస్ చేసుకొని ఆమెను జైలుకు పంపాలి. వాస్తవంగా సస్పెండ్ కాదు, డిస్మిస్ చేయాలి. అది వదిలేసి సస్పెండ్ చేసి తూతూ మంత్రం కార్యక్రమాలు చేస్తే మళ్ళా ఇక ఎంతమంది చేస్తారో మనకు బయటికి రాదు. రైట్, సాక్షి పేపర్ చూద్దాం. రైట్, దయలేని బాబు దగా పాలన. చంద్రబాబు ప్రతి అడుగులోనూ రైతన్నకు నష్టమే. ఇన్పుట్ సబ్సిడీ ఇస్తే ధాన్యం కొనుగోలు చేయమని బ్లాక్మెయిల్ చేస్తారా? రైతుల విషయంలో ఎంత నిర్దాక్షిణ్యంగా నిర్దయగా వ్యవహరిస్తుందో చెప్పడానికి శతకోటి ఉదాహరణలు. మోంతా తుఫాన్ ప్రభావిత ప్రాంత పర్యటనలో నిప్పులు జరిగిన వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్. ఇన్పుట్ సబ్సిడీ ఇస్తే ఒకవేళ ధాన్యం కొనుగోలు చేయమని బ్లాక్మెయిల్ చేస్తున్నట. అంటే జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు రైతులకు భరోసా ఇస్తే ఈరోజు కూటమి బ్లాక్మెయిల్ చేస్తుంది రైతుల్ని అనేది స్పష్టంగా అర్థమైంది. అంటే ఇన్పుట్ సబ్సిడీ ఇస్తే మీరు ధాన్యం కొనుగోలు చేయనంటే ఏంటన్నట్టు అది. ఇప్పుడు 10 ఎకరాలు ఒక రైతు వేసిండు, దాంట్లో ఒక 6 ఎకరాలు నష్టపోయిండు, ఇంకో 4 ఎకరాలు మంచిగా ఉందనుకోండి. మీరు ఇచ్చే ఇన్పుట్ సబ్సిడీ ఎంతమందికి? 6 ఎకరాలకు ఇస్తారు. మిగతా 4 ఎకరాల్లో ధాన్యాన్ని మేము కొనము అని బ్లాక్మెయిల్ చేస్తే అంటే ఇది ఒక రకంగా అయింది. ఏలికేస్తే కాలికి, కాలికేస్తే ఏలికి. అంటే ఇది ఎక్కడా కూడా ఇంట్రెస్ట్ లేదు. మానవతా దృక్పథంతోనూ మనసు పెట్టి రైతులపైన ఆలోచన చేయట్లా కూటమి ప్రభుత్వం. మనసు లేని ప్రభుత్వం. అంటే వ్యవసాయం దండగానే ఒక మైండ్ సెట్లో ఉన్న ప్రభుత్వం, మైండ్ సెట్లో ఉన్న ముఖ్యమంత్రి గారు వ్యవహార శైలి ఇక్కడ కనపడుతుంది. ఈ బ్లాక్మెయిలింగ్ ఏంది? ఇస్తే భరోసా ఇవ్వాల్సిన ప్రభుత్వం బ్లాక్మెయిల్ చేయటం ఏంటి అనే అంశం పైన నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కృష్ణా జిల్లాలో పర్యటన చేసి గట్టిగా ప్రభుత్వాన్ని నిలదీసిండు, డిమాండ్ చేసిండు.
అది కొన్ని పత్రికలకి, కొన్ని టీవీ ఛానళ్ళకి టైం పాస్ ప్రోగ్రామ్ లెక్క కనపడ్డది. రైతులకు మట్టికి మా బాధల్ని, మా కన్నీళ్లు తుడవడానికి ఒక నాయకుడు వచ్చిండు, మమ్మల్ని పట్టించుకునేటోడు లేడు, ఎవరు వచ్చి చూసింది కూడా లేదు అని చెప్పి రైతులు ఆవేదన పాపం. అయిపోయింది 2 రోజులు రియల్ టైం గవర్నెన్స్ అన్నారు, హడావుడి చేశారు, వదిలేశారు. ఈరోజు చూసే నాదులు లేక, వినే నాదులు లేక వాళ్ళు ఉంటే ఒక ఆసరా వచ్చిండు, ఒక భరోసా వచ్చింది. దీనివల్ల ఆయన ప్రభుత్వం స్పందిస్తుందని రైతులు అనుకుంటుంటే ఇది షో లెక్క కొన్ని పత్రికలు కనపడ్డది, కొన్ని పత్రికలకు రాజకీయం లెక్క కనపడ్డది. కానీ రైతులకి, దాని బాధితులకు మట్టి ఇది ఆపన్న హస్తం లెక్క కనపడ్డది. ఇది బ్లాక్మెయిల్ చేస్తున్నట్టు. తుఫానుతో నష్టపోయిన రైతులు ఉదారంగా ఆదుకోవాల్సింది పోయి ఎలా పరిహారం ఎగ్గొడదామా అనే ఆలోచనలు చేస్తుంటాం, దుర్మార్గం. ఎన్యుమరేషన్ అక్టోబర్ 31వ తేదీ నాటికి పూర్తి చేయాలని కావాలని చెబుతూ ఒక్కరోజు ముందు, అంటే అక్టోబర్ 30న ప్రొసీడింగ్స్ ఇవ్వడాన్ని ఏమంటారు? ఒక్క రోజులో ఎన్యుమరేషన్ అనేది ఎలా సాధ్యం? పంట నష్టపరిహారం జాబితాలో పేరుంటే ధాన్యం కొనుగోలు చేయమని చెప్పడం దారుణం. ఇలా రైతులను బ్లాక్మెయిల్ చేస్తూ, బెదిరిస్తూ పైకి మాత్రం రైతులను ఉద్ధరిస్తున్నట్టు బిల్డప్లా. తుఫాను కారణంగా వరికంకు సుంకు రాలిపోయిందా లేదా అన్నది పరిశీలించడం ఎన్యుమరేషన్ ప్రక్రియలో కీలకం. ఎన్యుమరేషన్ చేసే అధికారులు పంట పొలాల వద్దకు వచ్చి స్వయంగా చూసే పరిస్థితి లేదు. సుంకు రాలిపోతే పాలు పోసుకునే పరిస్థితి ఉండదు, జర్మినేషన్ ప్రాసెస్ ఆగిపోతుంది. తద్వారా తాలు గింజలు ఏర్పడతాయి. ఈ వాస్తవాలు పరిశీలించేందుకు పొలాల వద్దకు వెళ్లకుండానే ఎన్యుమరేషన్ అయిపోయింది అంటున్నారు. ఇది ఎంతవరకు న్యాయం? ఇదేనా రైతులకు మేలు చేసే మీ విధానం అని చెప్పి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ అడుగుతుండు. పడిపోయిన పంటను చూడమన్నా ఒక్కరు రావట్లేదు, దెబ్బతిన్నట్టు రాసుకుంటే తర్వాత ధాన్యం కొనబోమంటున్నారు. వరి పొలాల్లో వైఎస్ జగన్ ఎదుట అన్నదాతల ఆక్రోశం. ఇది పడిపోయినట్టు పంటలని చూడటానికి ఒకళ్ళు రావట్లా, దెబ్బతిన్నట్టు రాసుకుంటే తర్వాత మీ పంటలను కొనం. క్లియర్ బ్లాక్మెయిల్. భరోసా లేదు, బ్లాక్మెయిల్ కార్యక్రమం ఉందని చెప్పి ఇది ఒక రకంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిన్న కృష్ణా జిల్లాలో పర్యటన చేయటం వల్ల తుఫాన్లో నష్టపోయిన రైతులకు ఒక రకంగా బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది. నష్టపరిహారం విషయంలో జాగ్రత్తగా ఉంటుంది ప్రభుత్వం ఇప్పుడు. ఎందుకంటే ఏ మాత్రం తేడా వచ్చినా రైతుల దగ్గరికి జగన్మోహన్ రెడ్డి వస్తాడు అనే ఒక స్పృహ, ఒక సోయి ప్రభుత్వానికి వస్తుంది అనుకుంటున్నారు రైతులు. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి వచ్చి పోయిన సందర్భంగా అయినా ఇప్పటికైనా మంత్రులు, జిల్లా కలెక్టర్సు, అధికారులు, ఎమ్మెల్యేలు, అధికార పార్టీ నాయకులు రైతుల దగ్గరికి వెళ్ళండి. రైతుల దగ్గరికి వెళ్ళి రైతులకు పడుతున్న కష్టాలు, నష్టాలు, వాళ్ళ కన్నీళ్ళు ఏదో అడగండి, రాసుకోండి. బ్లాక్మెయిల్ కాకుండా భరోసా ఇచ్చే కార్యక్రమం చేయండి. అది చేస్తారని అనుకుంటున్నాం, కానీ ఏం చేస్తారో చూడాలి. కృష్ణా తీరం జనతరంగం అట. జననేత జగన్కు అడుగడుగున బ్రహ్మరథం. ఆశాంతం ఉవ్వెత్తున ఎగిసిన ప్రజాభిమానం. జగన్ను చూసేందుకు వెళ్లకుండా ప్రజలకు అడుగడుగున పోలీసుల ఆంక్షలు ఏ స్థాయిలో ఉన్నాయో వాస్తవంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యేలకి, మాజీ మంత్రులకి, మండల అధ్యక్షులకి, నియోజకవర్గ నాయకులకి నోటీసులు ఇచ్చారు నిన్న మార్నింగ్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీటింగ్ పోతే కేసులు అవుతాయి. నోటీసులు ఇచ్చి ఆపే కార్యక్రమం చేశారు, కానీ ఆగలే. అభిమానం ముందు నోటీసులు, నిర్బంధాలు, ఆంక్షలు నిలబడడం అనేది నిన్న కనపడ్డది. ప్రజలు పెద్ద ఎత్తున వచ్చిన పరిస్థితి. ఇంకోటి, మంగళవారం మరో 3,000 కోట్ల రుణం. 17 నెలల చంద్రబాబు పాలనలో ప్రజలపై అప్పుల భారం. కూటమి ప్రభుత్వం వచ్చాక దాదాపు 2,27,000 కోట్ల అప్పు చేశారట. 16 నెలల్లో 2,27,000 కోట్ల రూపాయల అప్పు. 2019 నుంచి 2024 మధ్యలో జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కుతుండు, అప్పులు చేస్తుండు, రాష్ట్రాన్ని శ్రీలంక చేస్తానని ఇదే సోకాల్డ్ జర్నలిస్టులు, సోకాల్డ్ పత్రికలు, టీవీ ఛానల్ చెప్పినాయి. ఈరోజు 16 నెలల్లో 2,27,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తే ఒక సోకాల్డ్ పత్రికలు కానీ టీవీ ఛానల్ మాట్లాడతాను. మరి ఆ 2,27,000 కోట్లు మరి తెచ్చి ఎవరికి ఇస్తాడు? జగన్మోహన్ రెడ్డి ఇచ్చినట్టు నవరత్నాల పేరుతో ప్రజల అకౌంట్లో పడుతున్నాయంటే పడే తక్కువ, ప్రచారం ఎక్కువ ఉంది. దేనికోసం పోతున్నాయి? ఒకవైపు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు నేను తీసుకొస్తాను అన్నారు, ఇక్కడ అప్పులు 2,27,000 కోట్లకు పోయింది. ఏం జరుగుతుంది రాష్ట్రంలో? ఈ అప్పులు, ఈ భారము ఎవరిపైన అంటే ప్రజలపైన. చంద్రబాబు నాయుడు గారికి ఏం కాదు, ఎందుకంటే అత్యంత ధనికమైన, సంపన్నమైన ముఖ్యమంత్రుల జాబితాలో ఉండవు. ఆయనకి ఈ అప్పుతో సంబంధం ఉండదు. అవసరమైతే ఈ అప్పు వల్ల ఒక్కొక్క తలకు ఒక 4 లక్షలు, 5 లక్షలు అప్పు పడ్డా ఆయనకి పెద్ద ఫరక్ పడదు, ఎందుకంటే సంపన్నమైన ముఖ్యమంత్రుల జాబితాలో. మొయ్యాల్సింది ప్రజలు, దెబ్బతినేది ప్రజలు, రాష్ట్రము. ఇప్పటికైనా ఆలోచన చేయాలి ప్రజలు, ప్రజా సంఘాలు, మేధావులు. ఏంటి అప్పు, ఎటుపోతున్న రాష్ట్రం అనేది. ఆ రోజు శ్రీలంక అయినప్పుడు ఈరోజు ఏమవుతుంది మరి? ఆ రోజు కనీసం ఆయన బట్టలను నొక్కి
జగన్మోహన్ రెడ్డి ప్రజల అకౌంట్లలో దాదాపు 2,70,000 కోట్ల రూపాయలు ప్రత్యక్షంగా పడ్డాయి. మనం చూసినాం అకౌంట్‌లో జమ అయినాయి. ఈరోజు ఎక్కడ పోతున్నాయో తెలవదు, ఏం జరుగుతుందో తెలవదు. ప్రచారం ఎక్కువ ఉంది, పని తక్కువ ఉంది. 2,27,000 కోట్ల రూపాయలు ఇప్పటికే అప్పులైనాయట. రైట్. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థాంక్ యూ.